భారతరత్న సర్ మోక్షగుణ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం జాతీయ ఇంజనీరింగ్ డే లయన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షుడు సత్య బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. క్లబ్ కార్యదర్శి ఉపాధ్యక్షులు ముందురు శివరామరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఇంజనీరింగ్ పాత్ర చిరస్మరణీయమని అన్నారు. విశ్వేశ్వరయ్య చేసిన సేవను గుర్తు చేశారు. కలిదిండి సీతారామరాజు ఆర్థిక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత రైల్వే ఇంజనీరింగ్ రుద్రరాజు వెంకటరామరాజు, జనవరుల శాఖ సాయి ఇంజనీర్ సోమిరెడ్డి జయప్రకాష్లను శాలువా, మెమంటో, ప్రశంసా పత్రం, పండ్లతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రుద్రరాజు నరసరాజు, పాల త్రిపుణ నరసింగరావు, భూపతిరాజు హరినాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన లయన్స్ క్లబ్కి హాజరైన శ్రీ రుద్రరాజు వెంకటరామరాజు గారికి, అలాగే శ్రీ సోమిశెట్టి జయప్రకాష్ గారికి ఇద్దరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంజనీరింగ్ విభాగానికే మార్గదర్శకులు భారతరత్న పూజనీయులు గౌరవనీయులు మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు ఈ ప్రపంచం, మన దేశం ఇంత ప్రగతికి వెళ్తుందంటే ఆ ప్రగతికి బాటలు వేసిన వారందరూ కూడా ఇంజనీర్లే. మనం గత 50-60 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి మూలకారకులు ఇంజనీర్లే. వాళ్ళు ఈ సమాజాభివృద్ధికి మూల స్తంభాలు లాంటి వారు. వారికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వారికి ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన లయన్స్ క్లబ్ తరఫున గౌరవనీయులు రుద్రరాజు వెంకటరామరాజు గారికి, గౌరవనీయులు మరి సోమిశెట్టి జయప్రకాష్ గారికి కూడా ఆ సందర్భంగా వారిని ప్రోత్సహిస్తూ ఈ ప్రగతికి మీరు బాటలు మరింత వేయాలని వారిని ఈ విధంగా కోరుకుంటూ వారికి ఈరోజు సత్కరించడం మా లయన్స్ క్లబ్ తరఫున చేయడం మా అందరికీ ఆనందదాయకం. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఇంజనీరింగ్ డే సందర్భంగా ముందుగా అందరికీ కూడా ఇంజనీరింగ్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా కూడా ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఇంజనీరింగ్ డే, అలాగే టీచర్స్ డే, ఇలాంటి ముఖ్యమైన పండుగలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ సమయంలో ఉత్తమ సేవలు అందించిన ప్రతిభావంతులను గుర్తించి ఇద్దరు వరకు కూడా లయన్స్ క్లబ్ సత్కరించడం జరుగుతూ ఉంటుంది. మనకి మోక్షగుండం వారిని తలుచుకుంటే ప్రాజెక్టులు గుర్తుకొస్తూ ఉంటాయి. అద్భుతమైన ప్రాజెక్టులు. ఆ రోజుల్లో కనుక చూసినట్లయితే కనీసం బండి మీద వెళ్ళేవారు, నడిచి వెళ్ళేవారు. ఇంత టెక్నాలజీ లేదు. అలాంటి టెక్నాలజీలో కూడా అనేక ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు ఎందరికో యువ ఇంజనీర్లకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సందర్భంగా ఇరువురు ఇంజనీర్లని కూడా నేను అభినందిస్తూ, జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ యొక్క ఇంజనీరింగ్ దినోత్సవానికి ఆద్యులు మన భారత ఇంజనీరింగ్ పితామహులైనగా పిలువబడేటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిండు 100 ఏళ్ళు 101 సంవత్సరం సుదీర్ఘకాలం వారు జీవించి దాదాపుగా 80 సంవత్సరాల పాటు వారు ప్రజా జీవితంలో, ప్రజాసేవలోనే వారి జీవితాన్ని గడిపారు. మన భారతదేశంలో ఎన్నో ప్రముఖమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో వారు క్రియాశీలక పాత్ర పోషించి ఈ దేశానికి వెలకట్టలేనటువంటి సంపదను వారు మనకు సమకూర్చారు. ఈరోజు మనం ఇక్కడ సన్మానం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు కూడా గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో వచ్చిన వారు, రైతు కుటుంబాల్లో జన్మించిన వ్యక్తులు. ఇద్దరు కూడా సివిల్ ఇంజనీర్సు. ఒకరు రైల్వే ఇంజనీర్గా ఆయన పనిచేస్తూ మన ప్రాంతానికి డంబ్లింగ్ రైలు మార్గం రావడానికి ఈతోదు కృషి చేసిన వ్యక్తి. అదేవిధంగా రెండో వ్యక్తి మన భీమవరం ప్రాంతంలోనే జన్మించి నీటిపారుదల రంగంలో రైతుల యొక్క ఇబ్బందుల్ని గమనిస్తూ వారి వెన్నంటి నడుస్తూ వారిని ప్రోత్సహిస్తున్న సందర్భం.
అటువంటి ఇరువురు వ్యక్తుల్ని కూడా ఈరోజు క్లబ్ పరంగా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మేము నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఉండి లయన్స్ క్లబ్ వారు ఈ ఈ జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా నాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా ఈ సభలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఉండి ప్రెసిడెంట్ గారికి, ఉపాధ్యక్షుల వారికి, అలాగే సెక్రటరీ వారికి, ఇతర లయన్స్ క్లబ్ ఉండి సభ్యులకు అందరికీ నా ధన్యవాదములు. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇంత ఇదిగా ఘనంగా సన్మానం చేశారు కానీ ఇంజనీర్స్ డే అంటే దాని అర్థం ఏంటో, ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడ వ్యవసాయదారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి కార్యక్రమం వాళ్ళకి చేసినప్పుడే సరైన ఇంజనీర్స్ డే వచ్చినట్లు లెక్క. కానీ ఇలా ఎక్కడికడికి వ్యవసాయదారులు అందరూ కూడా చాలా అవస్థపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను కంకణ గట్టికి ఇక్కడ వచ్చాను. నన్ను అందరూ కూడా, ఈ రైతులందరూ కూడా మంచి అభిమానిస్తున్నారు. కానీ నాకు ఇక్కడ కొన్ని ఆక్రమణలు తొలగించి వీళ్ళకి స్వచ్ఛందంగా వీళ్ళ చూసి వ్యవసాయాలు పండించేలాగా చేయాలని ఆకాంక్షతో ఉన్నాను. సేవలన్నీ కూడా ఉపయోగించుకొని మీరు నాకు తోడుగా ఉండి నేను ఎంతైనా చేయగలను. ఈ అవకాశం ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ వారికి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు.